ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరేము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. 2వ వచనం. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. 3వ వచనం. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. 4వ వచనం. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి, లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుగ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. 5వ వచనం. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము. 6వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా మొట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. 7వ వచనం. ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి. 8వ వచనం. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుష్యులు ఏమీయూ మిగులకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. 10వ వచనం. విందురని నేనెవరితో మాటలాడెదను, ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. 11వ వచనం. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని నేను విసికియున్నాను. ఒక్కడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలును వయస్సు మీరిన వారును వృద్ధులును పట్టుకొనబడెదరు. 12వ వచనం. ఏమీయూ మిగులకుండా వారి ఇండ్లును వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. 14వ వచనం. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. 15వ వచనం. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. 17వ వచనం. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. 18వ వచనం. అయితే మేము వినమని వారనుచున్నారు, అన్యజనులారా
వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. 19వ వచనం, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. 20వ వచనం, షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషమూ లేదు. 21వ వచనం, కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. 22వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. 23వ వచనం, వారు వింటిని ఈటెను వాడనేర్చిన వారు, అది ఒక క్రూర జనము, వారు జాలిలేని వారు, వారి స్వరము సముద్ర ఘోషవలేనున్నది, వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు. 24వ వచనం, దాన్ని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. 25వ వచనం, పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని జళిపించుచున్నారు, నలుదిక్కులా భయము తగులుచున్నది. 26వ వచనం, నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు, గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏకకుమారుని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. 27వ వచనం, నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్య చూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించియున్నాను. 28వ వచనం, వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరూ చెరుపువారు. 29వ వచనం, కొలిమి తిత్తి బహుగా బుసలుగొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. 30వ వచనం, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును.